వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ @Dana Collection 235. ఈరోజు వీడియో వచ్చేసరికి ఈ బ్యూటిఫుల్ చోకర్ మేకింగ్ అనేది మీకు క్లియర్గా చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఈ చోకర్కి కావాల్సిన వచ్చేసరికి OHP ఆర్ ట్రాన్స్పరెంట్ షీట్ అనమాట ఇది. సో ఇది పైన వైట్ పేపర్ ఉంటుంది, కింద వచ్చేసరికి ట్రాన్స్పరెంట్ షీట్ ఉంటుందన్నమాట. సో ఈ వైట్ పేపర్ ఎందుకు యూజ్ చేస్తున్నారని అడుగుతున్నారు కదా. సో అది ఏమైనా డిజైన్ ఉంటే కింద డ్రా చేసుకుంటే పైకి కనిపిస్తుంది, OHP షీట్ పైన డిజైన్ వేసేయచ్చు. సో అందుకు యూజ్ చేస్తారు. ఇవి వచ్చేసరికి మనకి వ్యాక్ షీట్స్ అంటారనమాట వీటిని. చూసారా, ఇవి 60 to 70 షీట్స్ అనేది ఉంటాయి. సో వీటి కాస్ట్ వచ్చేసరికి మనకి 120 పడుతుంది. సో బయట అయితే మీకు ఒక షీటే 15 రూపీస్ 10 రూపీస్ ఇలా అనేది తీసుకుంటారనమాట. ఒకవేళ మీరు ఇది బల్క్గా ఆర్డర్ పెట్టుకోవాలి 120కే 60-70 షీట్ కావాలంటే కింద లింక్ పెడతాను, చెక్ చేయండి. అలాగే కటర్ కావాలి, నోస్ ప్లేయర్ కావాలన్నమాట. సో ఈ రెండు బయట రెండే 200 పడుతుంది. మనకి 5 వచ్చేసరికి 260 వరకు పడుతుంది. అది కూడా లింక్ పెట్టాను కింద డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి. ఇది వచ్చేసరికి కట్టుతీగ అనమాట, చాలా పలుచగా ఉంటుంది, కొత్తిమీర లాగా. ఇవి వచ్చేసరికి జద్దూసి మీకు తెలిసిందే. ఐ పిన్స్ అనేవే కావాలి మనకి చోకర్ మేకింగ్కి. ఇవి వచ్చేసరికి లారియల్ బీట్స్ అనమాట, గుట్ట పూసలని కూడా అంటారు. సో ఇవి వచ్చేసరికి 3mm రౌండ్ షేప్ కుందన్స్. ఇవి డ్రాప్ కుందన్స్ రెడ్ కలరు, 6K ఐ షేప్ కుందన్ గ్రీన్, డ్రాప్ రెడ్. సో మనకి ఇది వచ్చేసరికి గ్లూ స్టిక్ అనమాట. ఇది ఎలా యూజ్ చేస్తున్నారని అడుగుతున్నారు కదా. సో ఇది వచ్చేసరికి మనకి రబ్బర్ ఎలా ఉంటుందో సో అలా ఉంటుంది దీని గ్లూ అనేది. సో అది కొంచెం తీసుకుని ఫ్రంట్ పెట్టి మనం కొందన్స్ అనేవి స్టిక్ చేసుకోవడమే. అలాగే బిగ్ సైజ్ డ్రాప్స్ B7000 గ్లూ కూడా అనేది మనకి కావాలి. ఈ B7000 గ్లూవే యూజ్ చేయాలి, నార్మల్ గ్లూ అసలు యూజ్ అవ్వదన్నమాట. సో ఈ B7000 గ్లూ అనేది OHP ట్రాన్స్పరెంట్ షీట్ పైన మనం కొద్దిగా వేసుకొని, నేను స్టిక్ చేస్తున్నది వచ్చేసరికి డ్రాప్ షేప్ కుందను, బిగ్ సైజ్ అనమాట. సో పైకి అనేది పెట్టుకున్నాను, సో రివర్స్ షేప్లో ఇలా పెట్టుకుని దీని చుట్టూ అనేది జర్దూసి అనమాట నేను అప్లై చేస్తున్నది. ఒక రౌండ్ మొత్తం మనము జర్దూసితో అనేది రౌండ్ ఇచ్చేసి కంప్లీట్ చేయాలన్నమాట. సో రిమైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా అనేది ఫిక్స్ చేసేసి ఇక్కడ పైన జర్దూసి ఏదైతే మిగిలిందో యాక్సెస్ అది అనేది కట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అనేది వస్తుంది. ఎందుకు ఇక్కడ జర్దూసి పెడుతున్నామంటే మనకి జర్దూసి ఈ మిడిల్లో పెట్టడం వల్ల లుక్ అనేది మెటల్ లుక్ ఉంటుంది కదా. సో ఆ లుక్ అనేది చేంజ్ అవుతుంది, అందుకే యూజ్ చేశాను. సో ఇదైతే డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. కింద వచ్చేసరికి 6K ఐ షేప్ కుందన్స్ 2 లీవ్స్ లాగా అనేది నేను పెట్టానన్నమాట. పైన వచ్చేసరికి ఒక రౌండ్ మొత్తము డ్రాప్ షేప్ కుందన్స్ రెడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. సో ఇది కలర్, ఈ చోకర్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి రెడ్ అండ్ గ్రీన్ కలర్లో అనేది చేస్తున్నాను. సో అంటే నిన్న వీడియో అనేది పోస్ట్ చేశాను కదా, జుమ్కాస్, బుట్టలు జుమ్కాస్, అవి వీటికి కాంబినేషన్ అనేది నేను చేశాను. సో లేదు అంటే ఇప్పుడు నేను పెడుతున్నాను కదా లాకెట్, అవే మీరు ఇయర్ రింగ్స్ రూపంలో కూడా మేక్ చేసుకోవచ్చు అనమాట. సో బుట్టలు బాగుంటాయని చెప్పేసి బుట్టలు నేను దీనికి పేర్ చేశాను. ఈ లాకెట్ అనేది ఈ మిడిల్లో లీవ్స్ మధ్యలో అంటే 6K ఐ షేపు గ్రీన్ మధ్యలో ఒక వైట్ షేపు 6Kనే వైట్ షేప్ కుందని ఒక్కటి పెడితే సరిపోతుంది. సో ఇది కొంచెం ఇంకా లుక్ అనేది ఎలిగెంట్ చేయడానికి ఇక్కడ మనకి కొంచెం గ్యాప్ ఉంది కదా డ్రాప్కి మధ్యలో. సో అక్కడ కొంచెం గ్లూ అప్లై చేసి 3mm రౌండ్ కుందన్ అనేది మనము పెట్టుకోవాలన్నమాట. సో అప్పుడు లుక్ ఇంకా చాలా బాగుంటుందన్నమాట. సో ఈ విధంగా మొత్తం ఫినిష్ అయిన తర్వాత చూడండి లుక్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. సో ఒక రౌండ్ మొత్తం అనేది కంప్లీట్ చేయాలి ఈ 3mm రౌండ్ షేప్ కుందన్స్. ఇవి వచ్చేసరికి వైట్ కలర్ అనమాట నేను తీసుకున్నది, రౌండ్ కుందన్స్ వైట్ షేపు. సో ఇదన్నమాట లాకెట్ అయితే ఫినిష్ అయిపోయింది. సో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇలాంటి లాకెట్సే మనము 7 అనేది మేక్ చేసుకోవాలన్నమాట. సో అంటే 7 ఎందుకంటే మిడిల్ ఒకటి వస్తుంది. సో ఒక సైడ్న 3 లాకెట్స్ వస్తాయి, ఇంకో సైడ్న 3 లాకెట్స్ వస్తాయి. అలా మనకి ఈ 6 లాకెట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు హ్యాంగింగ్ చూపిస్తాను మీకు. లారియల్స్ ఉన్నాయి కదా, ఇవి నేను తీసుకున్నది వచ్చేసరికి కట్టుతీగ సన్నది నేను తీసుకున్నాను. సో ఇలా 3 లారియల్స్ని ఎక్కించేసుకొని ఇలా ఫ్రంట్కి అంటే ఒక కట్టు తీగ పైన ఇంకొక వెనక్కి బ్యాక్ అనేది లాగి బెండ్ చేయాలన్నమాట. సో కింద సైడ్ తీగని ఈ విధంగా రెండు కలిపిన ప్లేస్లో అనేది నోస్ ప్లేయర్తో పట్టుకుని
మిగిలింది ఏదైతే ఉందో సో ఆ తీగని చుట్టేసుకోవాలి. సో కొంచెం యాక్సెస్ అనేది మిగిలిందనుకోండి రౌండ్ చుట్టయిగా, అది కట్టర్తో అనేది కట్ చేసుకొని నోస్ ప్లేయర్తో అనేది నొక్కి పెట్టేసుకుంటే అది ఫిక్స్ అయిపోతుందన్నమాట. అది వైరు మనకి బయటికి రాకుండా ఉంటుంది. సో ఈ కట్టు తీగ అనేది ఇప్పుడు వైట్ బీట్ ఉంది కదా, సో లారియల్ బీటే ఇది కూడా. సో కానీ తీగ చుట్టందనమాట. ఇలా పట్టుకొని ఒకటి ఎక్కించేసుకొని పైన గట్టిగా బీడ్ పైన పట్టుకొని ఆ తీగని ఆ బీడ్కి చుట్టేయడమే అనమాట. సో ఈ విధంగా హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా కట్ చేసుకోవటమే. ఈ విధంగా మనకి ఎన్నైతే అవసరం అవుతాయో, అంటే ఒక్కొక్క లాకెట్కి మనకి 5 ఇలా హ్యాంగింగ్స్ ఈ ఇలా ఎలా చేసామో అలా 5 అనేది యూజ్ అవుతాయి అన్నమాట మనకి. సో అలా మీకు ఎన్నైతే యూజ్ అవుతాయో అన్ని అనేది చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఈ లాకెట్కి మధ్యలో లింక్ అనేది ఉంటుంది కదా, సో దానికి కూడా కొంచెం డిజైన్ ఇచ్చాను. సో డ్రాప్ షేప్ కుందన్స్ గ్రీన్, అక్కడ మనకి రెడ్ ఎలిగెంట్ అయింది కాబట్టి ఎక్కువ కనిపించింది కాబట్టి ఇక్కడ గ్రీన్ యూజ్ చేశాను. గ్రీను మనకి 2 డ్రాప్స్ అనమాట. సో ఫ్రంట్ పైన ఒకటి కింద ఒకటి ఈ విధంగా నేను ఎలా అయితే పెట్టానో ఆ విధంగా పెట్టుకొని మిడిల్లో సో 2 సైడ్న 3 mm రౌండ్ కుందన్స్ అనేది స్టిక్ చేసుకోవాలి. ఇవే కనెక్టర్ లాగా మనం యూజ్ చేయాలన్నమాట. సో మిడిల్లో అంటే ఈ లాకెట్కి మిడిల్లో ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. ఇవి ఒక 6 చేసుకోండి. 6 అయితే సరిపోతాయి. లాకెట్స్ వచ్చేసి 7 అయితే సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఐ షేప్ కుందాన్ని కొంచెం కట్ చేసి మనము వీటికి బ్యాక్ సైడ్ అంటించడానికి అనమాట. మొత్తం ఫుల్ అంటించినట్లయితే అవి ఎక్కువ అయిపోతాయి అనమాట. సైజ్ వచ్చేసరికి అంటే లాంగ్ ఎక్కువ అయిపోతాయి. సో కొంచెం కట్ చేసుకుంటే మనకి సెట్ అయిపోతాయి అనమాట. ఈ విధంగా ఐ పిన్స్ అనేది బ్యాక్ సైడ్ ఈ విధంగా అటాచ్ చేసుకోవాలన్నమాట. సో మొత్తం వచ్చేసరికి కింద హ్యాంగింగ్స్ 5 అని చెప్పాను కదా, సో 5కి మనకి 5 ఐ పిన్స్ అనేది ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి. అలాగే మనకి ఒక లాకెట్కి ఇంకొక లాకెట్కి కనెక్ట్ అనేది చేయాలి కాబట్టి సో ఈ విధంగా సైడ్కి ఇటు సైడ్న ఒక ఐ పిన్ను, ఇంకొక సైడ్న ఈ సైడ్న ఒక ఐ పిన్ను సెట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో అంటే కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మిడిల్లో అనేది మనము ఇందాక చేసుకున్నాం కదా, సో 2 డ్రాప్ కుందన్స్ అది పెట్టేసి నెక్స్ట్ లాకెట్. సో ఇలా అనేది మనము చేసుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ అంటించడానికి ఇది వ్యాక్ షీట్. సో ఈ సైజులో అనేది కట్ చేసుకుని B7000 గ్లూ వేసి వెనకాల స్టిక్ చేసేయటమే. సో చూసారా లాకెట్ అనేది రెడీ అయిపోయింది. సో దీని తర్వాత ఇవే అనమాట మిడిల్లో కనెక్ట్ చేయడానికి మనం యూజ్ చేసేది. సో ఇది ఒకటి తీసుకొని సో ఈ విధంగా పెట్టి ఐ పిన్ ఉంది కదా, ఐ పిన్ని కొంచెం కట్ చేసుకొని సెకండ్ సైడ్ కూడా అనేది సో కొంచెం రౌండ్ అనేది తిప్పండి. సో మీ దగ్గర రౌండ్ నోస్ ప్లేయర్ ఉంటుంది కదా, సో దాంతో రౌండ్ తిప్పితే కొంచెం మంచిగా వస్తుందన్నమాట. ఈ విధంగా బ్యాక్ సైడ్ స్టిక్ చేసేసి ఈ విధంగా దీనికి కూడా కొంచెం బ్యాక్ షీట్ అనేది కట్ చేసి ఇక్కడ పెట్టేసుకోవాలన్నమాట బ్యాక్ సైడ్ ఈ విధంగా. సో లాకెట్కి మనకి కింద హ్యాంగింగ్స్ అనేది అప్లై చేయాలి కదా, పెట్టుకోవాలి కదా, సో దానికోసము ఐ పిన్స్ అనేది మనము ఈ విధంగా వెడల్పుగా చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అనేది ఐ పిన్స్ని సెట్ చేసుకొని దాని తర్వాత మనము ఇంతకు ముందర పక్కన పెట్టుకున్నాం కదా, అంటే లోరియల్స్ తోటి హ్యాంగింగ్స్ అనేది మేక్ చేసి సో అవన్నీ ఇప్పుడు ఒక్కొక్క దానికి అంటే 5 చొప్పున ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చేసి మళ్ళీ నోస్ ప్లేయర్తో అనేది ఫిక్స్ చేసేసుకోవటమే. సో ఈ విధంగా నోస్ ప్లేయర్తో అనేది మనము పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నీ కూడా. సో ఈ లాకెట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ కూడా నేను సెట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను లాకెట్ అనేది ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి. ఈ విధంగా రిమైనింగ్ మొత్తము కూడా మనకి ఒక్కటి కూడా అనేది వదిలేయకూడదు. సో ఈ హ్యాంగింగ్స్ అనేది పడిపోతాయి అన్నమాట. ఈ విధంగా వచ్చింది లాకెట్ అయితే. సో హ్యాంగింగ్స్ కూడా అనేది చాలా బాగా వచ్చాయి. ఇది లాకెట్ అనమాట. ఫైనల్ ఇప్పుడు మధ్యలో కనెక్టింగ్కి మనము యూజ్ చేస్తాం కదా, సో ఒక లాకెట్ అనేది ఫిక్స్ చేసుకుని ఒక్కొక్కటి అనేది మనము పెట్టుకుంటూ దీన్ని నోస్ ప్లేయర్తో అనేది ఇలా నొక్కి పెట్టేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒకటి అనేది పెట్టుకోవటము, ఇలా అనేది మనము ఫిక్స్ చేసేసుకోవటం. సో ఈ విధంగా అనేది మనము కనెక్టింగ్ అనేది ఇచ్చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటి చొప్పున ఈ విధంగా అనేది కనెక్ట్ చేసేసుకోవాలి. అలాగే మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా అనేది మీకు వస్తూనే ఉంటాయి. సో ఫైనల్ లుక్ అయితే ఇదన్నమాట.
ఇప్పుడు మనము లాస్ట్గా ఫైనల్గా బ్యాక్ సైడ్ హుక్ అనేది అటాచ్ చేసేస్తే సరిపోతుంది. నేను లాంగ్ టైప్ అనేది తీసుకున్నాను. సో దీనికి ఇదే బాగుంటుంది కాబట్టి థ్రెడ్ టైప్ కూడా తీసుకోవచ్చు. నేను లాంగ్ చైన్ మోడల్లో తీసుకున్నాను, బాగుంటుంది అని చెప్పేసి. ఒక సైడ్న అయితే హుక్ అనేది అటాచ్ చేసేసాను, ఇంకొక సైడ్న హుక్ కూడా అనేది అటాచ్ చేసేసాను అనమాట. సో ఇప్పుడు ఫైనల్ లుక్ అనేది చూపిస్తాను, ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇది ఫైనల్ లుక్ అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే చివరి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.